सी न्यूज़ वार्तలకు స్వాగతం। నా పేరు జగన్నాథ్ రెడ్డి। నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు। విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు। వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి। తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్। వైభవంగా మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు। బోనాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు। విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు। శనివారం బషీరాబాద్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీడీఓ కార్యాలయం, వసతి గృహాలను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు। ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు। సమగ్ర సర్వే డేటా ఎంట్రీపై ఆరా తీశారు। అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులను పరిశీలించారు। ధరణి సమస్యలపై ఆరా తీశారు। అనంతరం వసతి గృహాన్ని సందర్శించారు। విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు। విద్యార్థులకు అందిస్తున్న భోజనము సమస్యలపై స్వయంగా విద్యార్థులతో మాట్లాడారు। ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు। ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు। అదేవిధంగా వసతి గృహాల్లో విద్యార్థులకు భోజన విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు। సబ్ కలెక్టర్ వెంట ఆయా కార్యాలయ సిబ్బందితో పాటు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నాయకులు తదితరులు ఉన్నారు। బిఫోర్ సర్వే మేము ఇచ్చింది 30,000 అయిపోయింది సార్, అయిపోవచ్చింది। अच्छा, तो बन गए तो क्या हो गया साहब, उसमें एसटी पॉपुलेशन आधा है, बीसी पॉपुलेशन आधा है। तो क्या हो गया, बीसी पॉपुलेशन एसटी पॉपुलेशन का वोटिंग तो हो गया, तो बीसी पॉपुलेशन का हिसाब पूरा गांव के अंदर चले गया। उनको जो आता ना फॉर जो अमाउंट आता ना, अमाउंट पूरा विलेज में जा रहा। वोट के कि इधर गनी में डाल दिए उन्होंने, कुरिचड़ गनी में। वो पॉपुलेशन के हिसाब से उनको जो जितना पैसा आने का था उतना नहीं आ रहा। बीसी पॉपुलेशन का पूरा अमाउंट मैं एक बार एमपी से बात परसों भी एमएलए साहब को पूरे गांव वाले कंप्लेंट दिए। हमारा एमएलए साहब मैं एक बार पूछ लेता हूँ एमपी को क्या इशू है। हाँ, वो अमाउंट जो है सब कुरिचड़ गनी में आना नहीं, उसका जो अमाउंट है उतना ही आता। हाँ, होते हैं, वो भी दिक्कत हो रहा है। जो परिणाम जितना आता वो अमाउंट पूरा करेंगे 5 साल में पूरा इलेक्शन से पहले कर देंगे। हाँ, इलेक्शन पहले करें तो अच्छा। वो लोग गांव में परसों गए, जब क्या बोले साहब गांव में इलेक्शन नहीं होने देंगे हम, करे तो ठीक बोल रहे हैं ना। ఆల్రెడీ కన్సల్ట్ చేసి సార్ నా దగ్గర మరి మా రాని వచ్చేది సార్ 2 టైమ్స్ మన రిజిస్టర్ ఏడి మన మెకానికరం లాస్ట్ టైం ఉంటే కొంచెం చేయించారు तालुका तांडव ये मराठी लैंग्वेज हाँ मोदी हाँ दिस इज खासरा पत्रक ये करके इसके बाद खासरा पानी बोले। अच्छा, ये है जो ओरिजिनल खासरा पत्रक। जी सर, दिस विल नॉट फाइंड एनी अदर मैनर, only this मैनर।
स्टैंडर्ड एक्सटेंट कुछ और डाउट हमारे ये इस पर हम ले लेंगे 31/5/1954 रिपोर्टर्स మీకు హాలిడే లేదు జాతర ఉన్నారు మల్లికార్జున జాతర లోకల్ హాలిడే कलेक्टर ऑफिस में सर इस बात बिल्डिंग में कलेक्टर ऑफिस में सर जब तालुका गुलबर्गा तालुका ये गुलबर्गा डिस्ट्रिक्ट में सर निजाम स्टेट यहाँ पे सब्जेक्ट भी है ఇది సన్న బియ్యమే सर सर फुड यूनिवर्सिटी में ఏమన్నా సార్ మరి ఇది ప్రతిరోజు చేస్తారా మనం పెట్టేస్తాం సార్ ఆ రోజు లెక్క పెట్టేస్తాం సార్ పెట్టాం కరెక్ట్ సార్ పెట్టాం ఆ రోజు మీరు లేకపోతే ఎప్పటి నుంచి స్టాక్ ఇదంతా ఇప్పుడే గింజలు పొటాటో ఇవన్నీ వంకాయ ఆలుగడ్డ ఎప్పుడు తీసుకున్నారు మొత్తం 45 చికెన్ ఉన్నాయి కదా 45 మంది ఈరోజు 30 మంది ఈరోజు ఏం వంట చేశారు ఈరోజు ఏం వంట చేశారు? శివకుమార్ సార్ ఒకసారి మేము ఎక్కడ తింటారు అదే ఈవినింగ్ నైట్ పూట తింటారు సార్ నైట్ పూట వచ్చి ఇక్కడ ఈవినింగ్ మీరు వాటర్ వాడతారేమో వాటర్ నీళ్ళు ఎక్కడ నుంచి వండడానికి వాటర్ అవి మార్కెట్ నుంచి తీసుకుంటారు గవర్నమెంట్ ఇస్తారు కారం ఉప్పులు పసుపులు ఇది కూడా గవర్నమెంట్ ఓకే సప్లై అవుతారా ఆవాలు జీలకర్ర కారం కూడా అన్ని నీళ్ళు ఒకసారి కారం నీళ్ళు చేయండి జెడ్పీ జెడ్పీ ఇది ఏమవుతుంది ఏమైనా సమస్య ainda 8 chapter ainda 8 chapter ainda We use different kinds of measures of fields for variation purpose. At home, you might use observed or hear about how people use but food, cold, powder, the kerosene, etc. for cooking at home. Simple items they want to ఏమిటి ఇది ఏం కోల్ కిరోసిన్ ఏమిటి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని కోరివిచర్ గ్రామంలో కొండల్లో వెలిసిన మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది వలె గ్రామస్తులు స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బషీరాబాద్ మండల పరిధిలోని భక్తులతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ వడ్డే శ్రీనివాస్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.